జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు శుద్ధ వైష్ణవులు అంటూ చినజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దాంతోపాటుగా పూరి, శృంగేరి, ద్వారక ఇలా 4 పీఠాలు ఆయన స్థాపించినవి కావు అంటూ చినజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు శైవులు కూడా మండిపడుతూ ఉన్నారు. ఒక పక్క దేశవ్యాప్తంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో వాడినటువంటి కల్తీ నెయ్యి మీద అలాగే ఇతర కుంభకోణాల మీద చర్చ జరుగుతూ ఉంటే ఇప్పుడు చినజీయర్ స్వామి వాటి మీద స్పందించకుండా ఆదిశంకరాచార్యుని వారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా ఆయన మీద కొంతమంది మండిపడుతూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చినజీయర్ స్వామి వారు ఆదిశంకరాచార్యుల గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజంగా తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పూరి, శృంగేరి, ద్వారక ఇలా 4 పీఠాలు ఆయన స్థాపించినవి కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు శైవులు కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నారు. ఒక పక్క దేశవ్యాప్తంగా కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుతూ ఉంటే దాని మీద స్పందించని మీరు ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి మీద స్పందించడం ఏంటి అంటూ ఎంతోమంది భక్తులు కూడా ఆయన మీద మండిపడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే దీన్ని అసందర్భ ప్రవచనం అనాలా, బోధన అనాలా, మాట్లాడాల్సిన దాని మీద మాట్లాడకుండా, స్పందించాల్సిన దాని మీద స్పందించకుండా వేరే దానిపై మాట్లాడటం, స్పందించటం ఇలాగే బూమరాంగ్ అవుతాయి. యాక్చువల్గా దేశం మొత్తం భగ్గుమంటారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి స్వామివారి భక్తులు కోట్లాది మంది వాళ్ళ ఆగ్రహంతో మరి మండిపడుతున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అక్కడ కల్తీ నెయ్యితో, ఏంటది సింథటిక్ నెయ్యితో మహాప్రసాదం చేశారు. దాంతోనే మరి కర్పూరం అవన్నీ కూడా హారతులు ఇచ్చారు, దీపారాధనలు చేశారు, ఆ నెయ్యి వాడారని వాళ్ళంతా కూడా నిప్పులు కక్కుతుంటే దానిపై స్పందించకుండా, దానిపై మాట్లాడకుండా పెద్దలు మరి చినజీయర్ స్వామి గారు కావచ్చు, ఇతర పీఠాధిపతులు కావచ్చు, మనం చూసాం గత 4 రోజులుగా వీళ్ళనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, భక్తులు నిలదీస్తున్నారు. అవును, ఎందుకని పీఠాధిపతులు దీనిపై మాట్లాడట్లేదు, ఎందుకని స్వామీజీలు దీనిపై మాట్లాడట్లేదు. బీజేపీ మీద కూడా వెళుతోంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు దీని గురించి ఎందుకు నోరు తెరవట్లేదు. ఆల్రెడీ విహెచ్పి స్పందించింది. విహెచ్పి సుబ్బారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఆయన ఎవరో జాతీయ అధికార ప్రతినిధి డిమాండ్ చేశారు. బన్సల్, ఇప్పుడు వినోద్ బన్సల్ ఆయనే కాదు, ఇప్పుడు మొత్తం కొంతమంది స్వామీజీలు కూడా నిన్న మనం చూసాం. ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది వాళ్ళ మహాపచారం, ఇది ఘోరమో లేకపోతే నేరమో కాదు, పాపం, ఇది ఒక పాతకం అన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని తిరుమల తిరుపతిలో అంత జరిగితే జీయర్ స్వామి స్పందించకపోవటం. గతంలో మనం చూసాం, చినజీయర్ స్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది. ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ 1000 కాళ్ల మండపాన్ని ఏదో కూల్చేశారని చెప్పి ఈయన అసలు అక్కడ పెద్ద నిరసనలు లేకపోతే పాదయాత్ర పెట్టి, అప్పుడు జీయర్ స్వామి వర్సెస్ మరి ముఖ్యమంత్రిగా నడిచింది అప్పుడు చంద్రబాబు పైన. అది మరి అది ఇక్కడ మరి ఈ సందర్భంలో అసలు జీయర్ స్వామి ఎందుకు స్పందించలేదు? అప్పుడు చినజీయర్ స్వామి ఆ విధంగా మరి పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నిరసన దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదా? పరిహార యాగాలు చేయాల్సిన పని లేదా? దీనికి కౌంటర్గా భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు? అసలు నిందా పరిహార యాగం అన్నాడు. జగన్మోహన్ రెడ్డిపై నిందపడింది, సుబ్బారెడ్డిపై నిందపడింది, ఈ నిందా పరిహార హోమం చేయాలంటూ చంద్రబాబునిను పవన్ కళ్యాణ్ని రాక్షసులుగా చూపిస్తూ ఫ్లెక్సీ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ఈ డిమాండ్ చేయకపోతే, ఈ సిట్ నివేదిక బహిర్గతం చేయకపోతే, అది ఏది ఎన్డీడీబీ రిపోర్ట్, అసలు ఇది వెలుగు చూసేది కాదు. చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఇదొకటి అన్నాడు నిన్న అర్నవ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ లేకపోతే ఇండియా టుడే టీవీ వాటిల్లో కూడా దీనిపై చర్చలు. వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి
వాట్ ఆర్ యువర్ మోటివ్స్? కోట్లాది భక్తులతో గతంలో మనం చూసాం. గోరఖ్పూర్ ఎంపీ ఏమన్నాడు? పంది కొవ్వు తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కోట్లాది భక్తులతో ఇవాళ సింథటిక్ నెయ్యి తినిపించాడు, లేకపోతే ఏదో హార్పిక్ ఏటుల్లో వాడతారు, అదేంటి లప్సా తినిపించారు అని చెప్పి ప్రచారం సాగుతున్నప్పుడు అది స్వామివారి మహాప్రసాదం. తిరుమల తిరుపతి లడ్డు అది ఒక ఎమోషన్. ఇంత చర్చ దీనిపై జరుగుతుంటే ఈ పీఠాధిపతుల నోళ్ళన్నీ మూగబడ్డాయేంటి అని కదా ప్రశ్న. చాలామంది దానిపై చర్చల్లో కూడా మాట్లాడుతున్నప్పుడు దాని గురించి అసలు మాట్లాడకుండా ఇప్పుడు నిన్నేంటంటే అదేదో అక్కడ ముచ్చింతల్లోనో ఏదో పెట్టారు, ఏది సమత కుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఈయన మాట్లాడుతూ శంకరాచార్యులు ఏమన్నారు? శుద్ధ వైష్ణవుడు, ఆయన అద్వైతమే కానీ స్వచ్ఛ వైష్ణవుడు, అసలు ఈ పీఠాలు కట్టించింది ఏర్పాటు చేసింది ఆయన కాదు. ఇప్పుడు శృంగేరి, పూరి, ద్వారక, జ్యోతిర్మయ, అదేంటి 4 పీఠాలు ఎవరో విద్యారణ్య స్వామి కట్టించాడు. అదే హరిహర్రాయలు, బుక్కరాయలు, ఆయనకి అప్పట్లో ఆయన గైడ్గా ఉండేవాడు, ఆయన తీసుకొచ్చిన అదే ఇదంతా అని చెప్పటం ద్వారా ఏం ఆశించి ఆ వ్యాఖ్యలు చేశారు, ఆ సందేశం ఇచ్చారు చినజీయర్ స్వామి? అంటే డైవర్షనా? ఓకే, దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది, భక్తులంతా భగ్గుమంటోంది, రగిలిపోతోంది ఏది హిందూ సమాజం. దీనిపైన శైవస్వామి మళ్ళీ ఖండన ఇచ్చాడు. ఏంటి శివపీఠమా ఏదో పీఠాధిపతి ఆయన శైవస్వామి ఏమన్నాడు? శివస్వామి, మీరు వైష్ణవులకి శైవులకి మధ్య తగాదా పెడుతున్నారు, దీనిపై జీఆర్ స్వామి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? ఇప్పుడు నిన్నటిదాకా తెలుగుదేశం, వైసీపీ వాళ్ళ మధ్య ఆరోపణలు, పరస్పర ఆరోపణలు ఏమైనా నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, లెంపలేసుకోవాలి, చేతులు జోడించి ఒట్టి సారీ చెప్తే సరిపోదు, పొర్లు దండాలు పెట్టాలి. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి అదే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు ఒక క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్గా ఉంటూ ఆయన ఏమన్నాడు అర్ణవ్ గోస్వామి? ఇదే క్రిస్టియానిటీకి జరిగితే ఇలాగే హిందువుల పట్ల చేసినట్లే వాళ్ళ పట్ల చేసుంటే ఇలా వదిలేస్తారా? ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు? పొర్లు దండాలు పెట్టాలన్నాడు. ఇప్పటికైనా వీళ్ళు తలనీలాలు ఇచ్చి పశ్చాత్తాపం, పరివర్తన చెందండి, లేకపోతే భక్తులంతా తిరగబడి కొడతారన్నారు. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో జీఆర్ స్వామి కామెంట్స్ని ఎలా చూడాలి? లేని ఆ ఘర్షణ ఏది? ఆ శైవులు వైష్ణవులు ఎప్పుడో పురాతనంగా చరిత్రలో చదివాము. అప్పట్లో ఏదో శివకేశవులు వీళ్ళ మధ్య ఏదో పెద్ద పోరాటం, యుద్ధం జరిగినట్టుగా నువ్వు కూడా కమలాసన్ సినిమా కూడా ఏదో చూసుంటావు. దశావతారంలో కొద్దిసేపు నడుస్తుంది అది. అంటే ఇలా శైవులు వైష్ణవులని మధ్య రెచ్చగొట్టే ప్రకటన. ఆదిశంకరాచార్యులు వారిని జగద్గురువులుగా చూస్తూ ఉంటారు అందరూ. అలాంటిది నిజంగా ఇటువంటి వ్యాఖ్యల ద్వారా మీరన్నట్లుగా ఇటు వైష్ణవులకి శైవులకి మధ్య అంటే గొడవ క్రియేట్ చేసేలాగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించవచ్చు అంటారా? అయితే అంటే నిన్న మాట్లాడుతూ ఆయన 32 ఏళ్ల వయసులో ఆయన కాలం చేశారు, అదే ఉత్తర హిమాలయాలకు వెళ్ళిపోయారు. 32 ఏళ్ల వయసులో హిమాలయాలకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అన్నాడు. ఇంకా తిరిగి రానప్పుడు మరి ఈ పీఠాలు ఆయన ఏర్పాటు చేశారని ఎలా అంటారంటూ ఒక వాదన తీసుకొచ్చారు జీఆర్ స్వామి గారు. ఇప్పుడు ఆయన ఏంటి చినజీయర్ స్వామి అంటే ఇవాళ చాలా ఇది కదా. గతంలో మనం చూసాం ఎన్నేళ్ల నుంచి ఆయన భక్తులు, ఆయన యొక్క అభిమానులు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఆయన సమాజానికి ఏం సందేశం దీంట్లో? తను స్పందిస్తే దేని మీద స్పందించాలి? ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ మొత్తం హిందూ సమాజం, భక్త సమాజం మొత్తం హిందూ మతం అంతా ఏమని నిలదీస్తోంది? పీఠాధిపతులు దీనిపై మాట్లాడరేంటి? సుబ్బారెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో, భూమన హయాంలో జరిగిన మహాపచారాలపై స్పందించరేంటి? చేయాల్సింది అక్కడ కదా, తిరుమలలో. ఏది దీక్షలు చేస్తారా, పాదయాత్రలు చేస్తారా, పరిహారం చేస్తారా? వాటిపైన మాట్లాడకుండా ఆయన వైష్ణవుడు అంటూ శైవుల్ని రెచ్చగొట్టడం ద్వారా ఏమీ సందేశం ఇస్తున్నారు జీఆర్ స్వామి? ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.